దేవాలయాల్లో ధర్మం, భక్తి, శాంతి, శుద్ధి అనే లక్షణాలతో పవిత్ర మంత్ర సహితమైన పవిత్ర జలాన్ని తీర్థమని చెబుతుంది శాస్త్రం. తీర్థములోని ఒక్క బిందువు కోటి పుణ్యస్నానాలకు సమానమని స్కందపురాణం ప్రవచిస్తోంది. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, పాదోదకం పావనం శుభం అంటూ ఇస్తారు అర్చకులు ఆలయాలలో తీర్థాన్ని. తీర్థమంటే తరింపజేసేదని, భగవంతుడి పవిత్ర పాదాలను స్పృశించిన తీర్థం అకాల మరణాన్ని దరిచేరనివ్వదని, సర్వవ్యాధులను నివారిస్తుందని, తెలుసో తెలియకో చేసిన సమస్త పాపాలను హరిస్తుందని అర్థం. అందుకే పవిత్ర భావనతో తీర్థం సేవించాలంటాయి మన శాస్త్రాలు. భగవంతుని సన్నిధిలో శుద్ధమైన మంత్రోచ్చారణ సహితమైన జలం మనకు ఆధ్యాత్మిక శక్తినిస్తుంది. దేవాలయాల్లో మంత్రోచ్చారణతో ఇచ్చే తీర్థం విశేషమైన గుణం కలిగి ఉంటుంది. కొన్ని దేవాలయాలలో ఇచ్చే తీర్థాన్ని భక్తులు సేవిస్తారు. కొన్ని దేవాలయాల్లో తీర్థాన్ని కళ్ళలోకి చల్లుతారు. కాగా తీర్థాన్ని ఏ విధంగా స్వీకరించినా అది ఆధ్యాత్మిక శుద్ధి కోసం ఉపయోగించే పవిత్ర జలం. దైవానుగ్రహంతో మంత్రశక్తితో కలిసినదే తీర్థం. పాప పరిహారానికి, శరీరం, మనస్సు శుద్ధికి ఉపకరించేదే తీర్థం. వేద సూక్తులు, మంత్రోచ్చారణలతో జలానికి జీవశక్తి లభించి అది తీర్థంగా మారుతుంది. దేవతా ప్రతిరూపాలపై, విగ్రహాలపై అభిషేకం చేసిన పానీయాలు, ద్రవ్యాలు, పాలు, నీరు, చందనం తరువాత భక్తులకు తీర్థంగా ప్రసాదించబడతాయి. ఉదాహరణకు శివలింగంపై అభిషేక జలం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి స్నపన జలం కూడా తీర్థంగా పరమ పవిత్రం. ఇలా కొన్ని ఆలయాలలో ఆయుర్వేద ఔషధాలతో కలిపిన తీర్థ జలాలు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థంగా ప్రసాదిస్తారు. ఇవి శారీరక, మానసిక రుగ్మతలకు, శ్వాసకోశ వ్యాధులకు, జీర్ణ ప్రక్రియకు ఉపశమనంగా భావిస్తారు, స్వీకరిస్తారు భక్తులు. అందుకే ఆలయంలో తీర్థాన్ని స్వీకరించేటప్పుడు శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో ఒక నిర్దిష్టమైన పద్ధతిలో తీసుకోవాలని పండితులు చెబుతారు. ఇది కేవలం ఆచారం కాదు, నైతికంగా, ఆధ్యాత్మికంగా మన మనస్సు శుద్ధి అయ్యేందుకు, భగవంతుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా స్వీకరించేందుకు ఒక శుద్ధ మానసిక సంకల్పమే తీర్థ సేవనం. అరచేతిని గోకర్ణ హస్త ముద్రలో అనగా బొటనవేలును చూపుడు వేలుతో కలిపి చేతిని కొంచెం లోతుగా చేసి తీర్థాన్ని తీసుకునేటప్పుడు ఓం మాధవాయ స్వాహ, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ అంటూ మంత్రం పఠిస్తూ తీర్థాన్ని స్వీకరించాలి. సాధ్యమైనంత వరకు తూర్పు, ఉత్తర దిక్కు చూసేలా లేదా గర్భగుడి వైపు ముఖం ఉంచి భక్తి శ్రద్ధలతో తల వంచి తీసుకోవాలని మన శాస్త్రం చెబుతోంది. ఆ తీర్థాన్ని స్వీకరించిన తర్వాత కొంత తీర్థాన్ని తలపై చల్లుకోవాలి. ఇది అహంకార నివారణకు చిహ్నం. కొంత కళ్లపై తాకాలి. ఇది దృష్టి పవిత్రతకు సూచకం. మిగిలిన తీర్థాన్ని మౌనంగా ప్రణామ భావనతో నోటి ద్వారా సేవించాలి. ఇది అంతరంగ శుద్ధికి సంకేతమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. తీర్థాన్ని సరైన విధంగా స్వీకరించడం వల్ల దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పురాణాలు, ఆగమ సిద్ధాంతాలు తెలియజేస్తున్నాయి. వేదాలలో చెప్పిన యద్భావం తద్భవతి అన్న సూక్తి మన సంప్రదాయంలో కనిపిస్తుంది. అందుకే దేవాలయాల్లో స్వీకరించే తీర్థం సర్వరోగ నివారణి అయింది. నీటి చుక్కలైన తీర్థంలో విశ్వ చైతన్యం ఉందని, మంత్రం ద్వారా జాగృతం చేసిన ఆ చైతన్య తీర్థం జీవితానికి ముక్తిని ప్రసాదిస్తుందని అంటారు. ధర్మాన్ని స్పృశించే దారిలో, భక్తిని పలికించే పదాల్లో మరో ఘట్టంతో రేపటి పరమార్థంలో మళ్ళీ కలుసుకుందాం.